నమస్తే. దిస్ ఇస్ సౌమ్య. ఎండలు బాగా మండిపోతూ ఉన్నాయి. దాదాపు మనకి 40 నుంచి 42 డిగ్రీస్ ఇంచుమించుగా గూడా నమోదవుతూ ఉన్నాయి అనేక ప్రాంతాల్లోను. అలాగే హైదరాబాద్ సిటీలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో గూడా ఎండలు ఇంచుమించు అవే డిగ్రీస్ ఉన్నట్టున్నాయి. సో, అందరూ గూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇంత తీవ్ర స్థాయిలోన సెంట్రల్ మినిస్టర్స్ కొంతమంది చేసిన వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉన్నాయి. సో, ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు నిజంగానే పరువు పోతుంది అని దృష్టిలో పెట్టుకుంటే బావుంటుంది అని చాలా మంది కామెంట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అసలు నిజంగానే ఉల్లిపాయలు పెట్టుకుంటే ఉష్ణోగ్రతల్ని మనం కంట్రోల్ చేయొచ్చా? ఆ ఉల్లిపాయ ప్రభావం ఎలా ఉంటుంది? సో, ఇది ఇంత కాంట్రోవర్షియల్‌గా మారడానికి గల రీజన్ ఏంటసలు? ఎక్కడ ఈ ప్రస్తావనొచ్చింది? సో, ఇవన్నీ కూడా డీటెయిల్‌గా మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. సార్ మీరు కూడా చాలా బాగా తీవ్రమైన వేడి ఉన్న ప్రదేశంలో ఉన్నారు. ఏమైనా ఉల్లిపాయ యాహ్! ప్రయోగం యాహ్! చేసారా? ఇక్కడ 43 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉందండి ప్రెజెంటు. హ్మ్. తర్వాత విపరీతమైన సల్ట్రీనెస్ ఉంది. హ్మ్. సో, ఈ నేపథ్యంలో జేబులో ఉల్లిపాయ ఉంటే చాలు, ఏసీ అవసరం లేదు. నేను కార్‌లో గూడా ఏసీ పెట్టుకోనని ఎవరో గాదు, మన కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హ్మ్. ప్రకటించారు. హ్మ్. ఈయనెప్పుడు ప్రకటించారంటే మొన్న 3 రోజులకు ముందు మధ్యప్రదేశ్‌లో శివపురి జిల్లాలో ఆయన గుణ అనే ఒక నియోజకవర్గం, ఆయన నియోజకవర్గం అన్నమాట. అక్కడ 3 రోజులు పర్యటన ఆయన చేస్తున్నాడు. ఆ పర్యటనలో భాగంగా తన నియోజకవర్గంలో పిచ్చోర్ అనే ఒక టౌన్‌లో ఆయన బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఏప్రిల్ 26న. ఆ సభలో ఆ టైంలో తీవ్రమైన వేడుందక్కడ. 44 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడుంది. ఆహ్, అక్కడ హెచ్చరికలు గూడా వేడి ఎక్కువగా ఉంటది, వడదెబ్బ తగిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా ఆ టౌన్‌లో హెచ్చరిక చేసింది. ఆ నేపథ్యంలో బహిరంగ సభకి జనాలు రావాలి గదా! వాళ్ళు వేడిని చూసి భయపడతారు. ఈ కాంటెక్స్ట్‌లో ఆయనేం చెప్పాడంటే, మేబీ ఆ జనాలకి ధైర్యం చెప్పడానికి చెప్పాడా? మీకేమి భయపడాల్సిన పని లేదు. మీ జేబుల్లో ఉల్లిపాయలు పెట్టుకోండి, ఏమి కాదు అని చెప్పి ఆయన జేబులో ఉండి ఉల్లిపాయ తీసి చూపించాడు. నా జేబులో చూడండి ఆనియన్ పెట్టుకుంటాను నేనెప్పుడు. అసలు ఏసీ ఏసుకోను నేను. ఇంట్లో ఏసుకోను, కార్‌లో గూడా ఏసుకోను. ఉల్లిపాయ ఉంటే చాలు, కూల్‌గా ఉంటది. ఉల్లిపాయ హీట్‌ని స్టింక్ చేస్తది, లాగేస్తది. తర్వాత ఉల్లిపాయ వాసన నేచురల్ షీల్డ్‌గా పనిచేస్తుంది ఎండ నుంచి అనేది ఆయన చెప్పాడు. ఇది ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు ఇది నిజమేనా ఇది అనేది ఇప్పుడు అందరూ చర్చిస్తున్నారనమాట. అంటే ఆహ్, ఆహ్, మొత్తం మీడియా అంతా కూడా డాక్టర్లను అడుగుతుంది, ఎక్స్‌పర్ట్‌లను అడుగుతుంది. పైగా ఆయన ఆయుర్వేదంలో ఇది ఉందని చెప్పాడు. అందుకని హ్మ్. ఆయుర్వేదం, యునాని, హోమియోపతి ఇట్లాంటి ఆల్టర్‌నేటివ్ మెడికల్ సిస్టమ్స్‌లో ఎక్స్‌పర్ట్‌లుగా ఉంటున్న డాక్టర్లను కూడా మీడియా, ఎన్‌డీటీవీ గాని, లేకపోతే బీబీసీ అవును. వీళ్ళందరూ వెళ్లి కన్సల్ట్ అయ్యారు. అసలు నిజమేనా? డాక్టర్లు చెప్తున్నది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ యునానీలో ఆహ్, ఉల్లిపాయను బాగా వాడతారు. దేనికి వాడతారంటే ఎక్కువగా వే ఆహ్, దగ్గు, జలుబు అంటే చలి, తేమ ని కలిగించే జబ్బులు వచ్చినప్పుడు దానికి ఉల్లిపాయ వాడడం అనేది యునానీలో ఉంది. అట్లాగే ఆయుర్వేదంలో కూడా ఉంది. మనకి ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే ఒక సామెత కూడా ఉంది. అవును. కానీ ఈ ఉల్లిని చేతిలో పట్టుకోవడం ద్వారా, లేకపోతే జోబిలో పెట్టుకోవడం ద్వారా వేడి తగ్గుతుందనేది ఏ శాస్త్రము చెప్పట్లేదు. ఆయుర్వేదంలో కూడా లేదు. కొన్నిట్లో మాత్రం కొన్ని వైద్య విధానాల్లో ఉల్లిపాయను వాడతారు. ఎందుకంటే ఉల్లిపాయలో యాంటీ ఆక్సిడెంట్ కాంపౌండ్ ఒకటి ఉంటది. హ్మ్. వెర్సెటిన్ దాని పేరు. ఇది హీట్ రిలేటెడ్ ఇల్నెస్ ని క్యూర్ చేస్తుంది. అయితే జోబులో పెట్టుకోవడం ద్వారా కాదు, తినడం ద్వారా అది ఆ హీట్ రిలేటెడ్ ఇల్నెస్ ని అది ఈ యాంటీ ఆక్సిడెంట్ చేస్తుందన్నమాట. హ్మ్. సో అందువల్ల దాన్ని ఉల్లిపాయని మనం తినడం ద్వారా మనకి రోగనిరోధక శక్తి పెరగడం ఇలాంటివి ఉంటాయి తప్ప, వేడిని అది అబ్జర్వ్ చేసేసి దాంట్లో వచ్చే స్మెల్ షీల్డ్ లాగా వేడి నుంచి మనిషిని రక్షిస్తుంది అని ఈయన చెప్పడంలో ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది ఎక్కడా లేదు. అదొక మూఢనమ్మకం యాక్చువల్ గా. అయితే ఇప్పుడు ఎందుకు డేంజర్ అంటే, సాక్షాత్తు ఒక కేంద్ర మంత్రి ఇలా చెప్తుంటే హ్మ్. ప్రజలు దీన్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిస్సా ఈ సిటీస్ లో
46-47 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అసాధారణంగా ఉన్నాయి ఈ సీజన్ లో. అంటే మామూలుగా ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నాయి. హీట్ వేవ్స్ ఎక్కువ ఉన్నాయి. హీట్ వేవ్ అంటే 5 రోజుల పాటు అసాధారణ ఉష్ణోగ్రతలు రెగ్యులర్ గా ఉంటే దాన్ని హీట్ వేవ్ గా పరిగణిస్తారనమాట. అలాంటి ఒక హీట్ వేవ్స్ ఇక్కడ ఉన్నప్పుడు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?